కుత్బుల్లాపూర్ గ్రామంలో బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి పిల్లా పాపలతో సంతోషంగా ఉండడానికి మనం భగవంతుని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం. అలాంటి వెంకటేశ్వరుడు మన దగ్గర కుత్బుల్లాపూర్లోనే మనందరికీ ఆశీర్వదించడానికి మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చినారు. మరి ఆయన ఆశీస్సులు గ్రామస్తులందరికీ ఉండాలని, వెంకటేశ్వర స్వామిని కొలిసిన ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉంటాయి. కుత్బుల్లాపూర్ గ్రామంలో భాస్కర్ కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ మొన్ననే ఇక్కడ ఎండోమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షులు మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి కోసం నా వంతు కూడా ఏది చేయమన్నా చేయడానికి నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని. తప్పకుండా మొన్ననే భాస్కర్ అడిగితే 25 లక్షలు ఇక్కడ ఇచ్చిన, ఇంకా కావాలంటే కూడా ఇస్తాను. ఏ కొదువ లేకుండా మనమంతా నిమిత్త మాత్రులం. వెంకటేశ్వర స్వామి యొక్క దయా దాక్షిణ్యాలతోనే మనందరం పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం. 25 లక్షలకు ఇంకా ఏమైనా తక్కువ పడ్డా నేను అది పూర్తి చేయించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 14వ వార్షికోత్సవం మా గ్రామంలో కుత్బుల్లాపూర్ గ్రామంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అట్లాగే మన జెడ్పీటీసీ గారు వచ్చారు, ఎంపీపీ గారు వచ్చారు, మాజీ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా వస్తుండ్రు, ఎమ్మెల్యేతో పాటు వాళ్ళు కూడా వస్తారు. ఈ యొక్క కార్యక్రమం మా గ్రామంలో 14 ఏళ్ల సంది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందుకు కూడా గుడి డెవలప్మెంట్ గత 14 సంవత్సరాల సంది ఏ చైర్మన్ ఉన్నా వారు పారితోషికం వాళ్ళు చేస్తూ ఇంత మటుకు డెవలప్ అవుతుంది. ఇంకా ముందుకు ఇంకా డెవలప్ కావాలని ఈ యొక్క స్వామి 14వ వార్షికోత్సవం మా గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, మా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మిగతా పార్టీ నాయకులు ఈ కళ్యాణానికి విచ్చేసి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలు ఎంతో సహకారంతో ఈ గ్రామం వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఘనంగా జరుగుతుంది. ఇంకా ముందు కూడా మా సాయశక్తుల ఈ గుడిని అభివృద్ధికి మేము పాటుపడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బోనీల సమేత వెంకటేశ్వర స్వామి 14వ వార్షికోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగి గ్రామస్తులే కాకుండా ఈ మండలంలో పక్క మండలంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కుత్బుల్లాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లమయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ వీరస్వామన్న గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ భాస్కర్ అన్న గారు, మరి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇంత పెద్ద ఎత్తున రోజు దినదినాభివృద్ధిగా ఈరోజు ఆలయాన్ని చాలా అద్భుతంగా మరి దాదాపు 2 కోట్లతోటి అభివృద్ధి పరిచిండ్రు. భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద గుడి మన మండలంలో ఉండడం అదృష్టం. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ మండల ప్రజలకు అందరికీ ఉండాలని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ఈరోజు 14వ సంవత్సర వార్షికోత్సవం జరుగుతున్నది. కావున ఎమ్మెల్యే గారు, మనకు ఎంపీపీ గారు, మరియు మాజీ చైర్మన్, సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ మా కార్యకర్తలు, మా టెంపుల్ డైరెక్టర్స్
అందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి నేను ఒక 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు డైరెక్టర్ ఉన్నాను. మళ్ళీ ఈరోజు చైర్మన్ అవకాశం వచ్చింది. ఈ ఊరి మా పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. నేను నమస్కారం. జై జై శ్రీమన్నారాయణ. ఈ రోజు కుత్బులాపూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి ధన్యవాదాలు. 2022, 23, 24 సంవత్సరంలో చైర్మన్ గా పనిచేసిన నా ఒక అదృష్టం అనుకుంటున్నా. మా కమిటీకి గ్రామస్తులందరూ సహకరించినారు. మా శాయశక్తుల మేము ఒక 30-35 లక్షల రన్స్ తెచ్చి భక్తుల తాన పరదగూడ కానీ లోపల గ్రానైట్ కానీ నిర్మించినాము. గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. 500 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి యొక్క ఆలయం 2011వ సంవత్సరంలో నూతన ఆలయంగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి యొక్క విశేషమైన తిరు కళ్యాణ మహోత్సవాన్ని మన దేవాలయ కమిటీ చైర్మన్ కొండ్రు ఎల్లమయ్య గారి ఆధ్వర్యంలో, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం.